ఈరోజు దేవుని వాగ్దానము. మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. 1 యోహాను పత్రిక 3:22. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నువ్వు మానక అంగీకరించుచున్నావు. శ్రేష్ఠకరమైన ఆశీర్వాదాలతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలిచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలుగును. గౌరవ ప్రభావంలో నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతను ఉల్లసింప చేయుచున్నావు. యాలయనగా రాజు యెహోవా యందు నమ్మకించున్నాడు. మనము దేవుని యొద్ద ఏం అడిగినా మనం పొందుకునేవారుగా దేవుడు మనల్ని ఉంచాడండి. ఆయన వల్ల మనకు దొరుకుతుందంట. అడుగుడు మీకు ఇవ్వబడును అని దేవుని వాక్యము సెలవిస్తుంది కదా. ఎప్పుడైతే మనం అడుగుతామో, కానీ మనం అడిగే విషయంలో జ్ఞానము కలిగి అడిగేవారుగా ఉండాలండి. జ్ఞానము కలిగి అడిగే ఉండాలి. సొలొమోను రాజు చూసారా, ఎంతో నీకేం కావాలని అడిగితే దేవాతి దేవుడు జ్ఞానం కావాలని అడిగారు. దేవుడు అటువంటి జ్ఞానం మనకి ఇవ్వాలండి. మనం కొన్నిసార్లు అడిగే విషయంలోని దేవునికి విరోధమైన కూడా అడుగుతాం. కానీ దేవా నీ చిత్తం ఏంటి అని మనము జ్ఞానము కలిగి అడిగేవారుగా ఉండాలని, దేవుని చిత్తానికి మనం జీవించేవారుగా ఉండాలని, అటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు అందరికీ కలుగు చేయాలని దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్.